ఏమండి ఏం ఆలోచిస్తారు? ఏం లేదు. శివరామ్ గారితోని మాట్లాడిరా? మాట్లాడాను. మాట్లాడడం అంటే ఊరికే మాట మాట కలపడం కాదండి. శివరామ్ గారికి మన గురించి చెప్పిండ్రా? చెప్పాను. ఏం చెప్పారు? తన త్యాగం మీ జంటని కలపకపోతే ఇక తన జీవితంలో ఆనందం ఎలా ఉంటుంది? కాస్త మీరే ఆలోచించండి. ఇక్కడ మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే మనము హ్యాపీగా ఉండాలి అని చంద్రిక చెప్పింది. అదే చంద్రిక, పెళ్లి జరిగింది కానీ మనకి శోభనం జరగలేదని చెప్పాను. నువ్వు అదే కదా చెప్పమన్నావు. అవునండి, గదే చెప్పమన్నాను. మనం గా సంగతి చెప్పకుంటే శివరామ్ గారు హారికను మంచిగా చూసుకోరు. నేను చెప్పినందుకు హారికని ఇంట్లోకి చేర్చుకున్నారు, కానీ హారిక చేసిన పనులు గా ఇంట్లో ప్రతి ఒక్కరిని మస్తు బాధ పెట్టినాయండి. తనని క్షమించడానికి కూడా మనసు రానంతగా అందరినీ కష్టాలు పెట్టింది. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటామని చెప్తే శివరామ్ గారు తప్పకుండా హారికని భారీగా చేసుకుంటారండి. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే మన కాపురం మంచిగా ఉండాలంటే ఆయన హారికని క్షమిస్తారన్న నమ్మకం నాకుంది. పోనీలే చంద్రిక, మన వల్ల నిజంగా హారిక జీవితం బాగుంటుందంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంది చెప్పు? ఏమండి, నా మీద మీకు కోపంగా ఉంది కదా? కోపమా? కోపం ఎందుకు చంద్రిక? మీ మంచితనాన్ని నేను మస్తు వాడేసుకుంటున్నాను కదా. చచ్చా, అలాంటిదేం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేదండి, మీరు మంచి మనసుతో నేనేం తప్పు చేస్తలేదని మీరన్నా నేనైతే దానికి ఒప్పుకోను. మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నానో నాకు తెలుసు. ముందు మీ ప్రేమని కాదన్నాను, శివరామ్ గారితో పెళ్లికి ఒప్పుకున్నాను. మళ్ళా కాదని మిమ్మల్నే చేసుకుంటాను అని చెప్పినా, పెళ్ళైనా కానీ మీతో మంచి భార్యగా ఉన్నానా అంటే గది లేదు. నేను చేసిందంత తప్పే, ఆ సంగతి నాకు తెలుసు. నన్ను క్షమించండి. ఏంటి చంద్రిక ఇది? ఇప్పుడు కూడా మిమ్మల్ని పోయి శివరామ్ గారి దగ్గర మన గురించి చెప్పమని చెప్పినా మీ మంచితనాన్ని నేను స్వార్థానికి వాడుకుంటున్నానండి. నీది స్వార్థం ఎలా అవుతుంది చంద్రిక? ఇది త్యాగం. నీలాంటి ఇంకో ఆడపిల్ల జీవితం బాగుండాలని కోరుకోవడంలోనే నీ గొప్పతనం కనిపిస్తుంది. నువ్వు నన్ను అడిగిన ప్రతి దానిలోనూ ఒక న్యాయం ఉంది. అందుకే నేను ఒప్పుకున్నాను చంద్రిక. ఎదుటి వాళ్ళ ఆనందంలో నీకు సంతోషం ఉంది, నీ సంతోషంలో నాకొక సంతృప్తి ఉంది. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి చంద్రిక. ఇంద్రసేన, నీ పేరు చెప్తేనే నేను బెదిరిపోతానని అనుకుంటున్నారు. నేను నిన్ను బెదరగొట్టడానికి వచ్చానన్న విషయం ఎవరికీ తెలీదు. అయిపోయింది ఇంద్రసేన, నీ కౌంట్ డౌన్ మొదలైంది. వచ్చేస్తుంది, ఈ సిఐ రుద్రాని వచ్చేస్తుంది. నమస్తే సార్. అమ్మా, కమిషనర్ గారు వస్తున్నారు. నమస్తే కమిషనర్ గారు, మీరొచ్చారేంటి సార్? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మేడం. ఇది ఫోన్లో మాట్లాడేది కాదు, అందుకే నేరుగా నేనే వచ్చాను. ఏంటో చెప్పండి. అది పర్సనల్గా మాట్లాడాలి. బాబాయ్. అలాగేనమ్మా. రై, మీరు వెళ్ళండి. కూర్చోండి. చెప్పండి సార్. ఏం లేదు మేడం, సిఐ ప్రకాష్ కేసులో
మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన ఇన్వెస్టిగేషన్లో తేల్చాడు మేడం. నేను ఎంత చెప్పినా సరే తను వినిపించుకోవడం లేదు. తన డ్యూటీ తను చేసుకుపోతున్నాడు తప్ప ఎవరి మాట వినడం లేదు. మీరు కొంచెం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఆ విషయం మీతో చెప్పాలని వచ్చాను. కాస్త జాగ్రత్త పడండి మేడం. ఎందుకంటే టైం ప్రతిసారి మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఐఎమ్ సారీ ఇంద్రసేన గారు, ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. పర్వాలేదులేండి, మీరు టెన్షన్ పడకండి. అమ్మా, నీకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చారు. సరే మేడం, నేను బయలుదేరుతాను. పర్వాలేదు, మీరు కూర్చోండి. అది కాదు మేడం, అతను వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండటం బాగోదు. ఇప్పుడు మీరు కమిషనర్గా రాలేదు, నా వెల్విషర్ గాను నాకొక ఫ్రెండ్గా వచ్చారు. రానివ్వండి, ఏం జరుగుతుందో చూద్దాం. కూర్చోండి. బాబాయ్, అతను రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. సార్, ఇంద్రసేన గారు, నా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే సార్, వాట్? ఏంటి సార్ ఇది? కానీ ఆ కేసు ఓకే సార్, అలాగే సార్, వచ్చి రిపోర్ట్ చేస్తాను. ఉంటాను సార్. మేడం, మీ గురించి తెలియక ఈ కేసులో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను. దయచేసి నన్నేం చేయకండి మేడం. నేనేం చేశాను సార్? మీ ఇన్వెస్టిగేషన్కి నేను ఫుల్ సపోర్ట్ చేశాను కదా. మేడం, నాకంతా తెలుసు. ఇప్పుడు నా మీద ఉన్న ఎన్కౌంటర్ కేస్ మళ్ళీ తెర మీదకి వచ్చిందంటే దాని వెనక ఏం జరిగి ఉంటుందో నేను ఊహించగలను మేడం. ఆ కేసు బయటికి లాగితే నా కెరీర్ మొత్తం నాశనం అవుతుంది మేడం. నేను మా వరంగల్కి వెళ్ళిపోతాను మేడం. దయచేసి ఏదో ఒకటి చేయండి. నిజంగా తప్పు చేశాను మేడం. మీరు చేసింది తప్పు అని ఇదిగో కమిషనర్ గారు చెప్పారు కదా. మరి మీరెందుకు అంత డీప్గా వెళ్ళారు ఆఫీసర్ గారు? తప్పు అయిపోయిందని చెప్తున్నాను కదా మేడం. అంతా క్లోజ్ అయిన ఆ కేసుని ఆధారాలతో బయటికి లాగారు అంటే మీ రేంజ్ ఏంటో నాకు లేటుగా అర్థమైంది మేడం. ఎలాగైనా సహాయం చేయండి మేడం, ప్లీజ్ మేడం. ఇప్పుడేంటి? మీరు మీ ఊరికి వెళ్ళిపోవాలి, ఆ కేసు క్యాన్సిల్ చేయాలి, అంతే కదా? సరే ఉండండి, ట్రై చేస్తాను. నీకంత చెప్పినా అర్థం కాలేదు కదా. అక్కడికి ఆ సిఐ ప్రకాష్ ఏదో నిజాయితీకి మారుపేరు అనుకుంటున్నావా? అతన్ని మేమే అరెస్ట్ చేయాల్సింది. అంతలోనే ఇలా జరిగింది. దాన్ని మీరు అంత ఎంక్వైరీ చేసి ఏం సాధించారు చెప్పండి. మాట్లాడాను, మీకు ఫోన్ వస్తుంది. మాట్లాడండి. హలో సార్. ఎస్ సార్.
ఓకే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. మేడం, నాకు వరంగల్కి ట్రాన్స్ఫర్ అయింది మేడం. నేను హాయిగా నా ఫ్యామిలీతో గడుపుతాను మేడం. ఆ కేసు కూడా పూర్తిగా క్లోజ్ చేయించారంటే మరి ఈ ప్రకాష్ ఎంక్వైరీ సంగతి? ఇదే ఉంది మేడం, చెత్త. ఖచ్చితంగా సూసైడ్ కేసే. అతను పాపాలు పండి చేసిన తప్పులకి పనిష్మెంట్గా సూసైడ్ చేసుకున్నాడు. ఇదే నా ఎంక్వైరీ రిపోర్టు. ఇలాగే రాసి రేపే కేసు క్లోజ్ చేసేస్తాను. ఉంటాను మేడం. సార్, నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ మీరు మాత్రం అస్సలు భయపడలేదు. ఏంటి మేడం, ఇంత నెట్వర్క్ ఎలా నడిపారు? అసలు మీరు ఎవరితో మాట్లాడారు? ఎంత చెడ్డా! మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సార్. మీ దగ్గర అన్ని విషయాలు డిస్కస్ చేయలేను. ఎనీహౌ, నా మంచి కోరి నన్ను ముందుగా అలర్ట్ చేయడానికి వచ్చారు. నాకది చాలు. థ్యాంక్ యూ సార్. నేను మీకు హెల్ప్ చేయడం కాదు మేడం, మీరు చేసిన మంచి పనులే మీకు హెల్ప్ చేశాయి. వస్తాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, చెప్పమ్మా. చేరాను. కావాలని ఇక్కడ పోస్టింగ్ వేయించుకున్నాను. అరే మా, తుమ్ ఫికర్ మత్ కరో. ఆ ఇంద్రసేన నన్ను ఏం చేయలేదు. నేనే తనకి నరకం చూపిస్తాను. నేనిక్కడికి వచ్చిందే తన అంతు చూడాలని. అది ఎంత పెద్ద డాన్ అయినా ఏమైనా సరే నన్ను ఏం చేయలేదు. దాని చావు నా చేతిలోనే ఉంది. అరే మా, తుమ్ ఫికర్ మత్ కరో. అంతా నేను చూసుకుంటానన్నాను కదా. సరే, ఉంటాను. బాయ్. అన్నయ్య, నిన్ను చంపేశారనే వార్త ఇంకా నాకు మింగుడు పడట్లేదు. నిన్ను చూస్తేనే అందరికీ భయం ఉండేది. అలాంటిది నిన్ను ఆ ఇంద్రసేన పొట్టన పెట్టుకుంది. ఆ ఇంద్రసేనని వదిలిపెట్టనన్నయ్యా. దాని అంతు చూడాలనే నేనిక్కడికి వచ్చాను. ఎలాగైతే సాక్ష్యం లేకుండా నిన్ను చంపిందో అలాగే దాని చావు కూడా నా చేత్తో రాస్తాను. ఎవరు చంపారో, ఎలా చంపారో కూడా లోకానికి తెలీదు. కానీ దానికి మాత్రమే ఎందుకు చచ్చిపోతుందో తెలిసేలా చేస్తాను. నాకు దగ్గరుండి పెళ్లి చేస్తానని మాటిచ్చావు. నా పెళ్లికి వస్తావని ఎంతో ఎదురు చూశాను. కానీ నీ చావు వార్త వినాల్సి వచ్చిందన్నయ్య. నిన్ను పొట్టన పెట్టుకున్న ఇంద్రసేనని చంపేదాకా
నాకు పెళ్లి అనేదే లేదు అనయ్యా. చంద్రిక, ఏంటి ఏమైనా డిస్టర్బ్ చేశానా? ఏం లేదండి, చెప్పండి. ఆ, సర్లే, కాసేపు మూడీగా ఉన్న నీ మూడ్ని పక్కన పెట్టి నీకోసం ఏం తెచ్చానో చెప్పు. నా కోసమా? ఎందుకు? ఆ, ఏం తెచ్చాను అని అడగాలి కానీ ఎందుకని అడుగుతావేంటి? మ్, సరే, ఏం తెచ్చారు? ఆ, ఇదిగో చూడు. చూసావా, డైమండ్ రింగ్ ఎలా ఉంది? మంచిగుంది. మంచిగుందని అలా సైలెంట్గా చూస్తే ఎలా? నీ చెయ్యి లైవ్. ఎందుకండి? ఆడాళ్ల చేతి వేళ్ళని లేడీస్ ఫింగర్స్ అంటారు కదా, అలా ఎందుకంటారో చెక్ చేద్దామని. లేకపోతే ఏంటి చంద్రిక, రింగు తొడుగుతాను, ఇవ్వు. ఇప్పుడు వద్దండి, నాకు మూడ్ బాలేదు. నీకోసం నేను ఎంతో ఇష్టపడి సెలెక్ట్ చేసి తెచ్చాను. సరే, ఇలా ఇవ్వండి, నేనే పెట్టుకుంటాను. నువ్వు పెట్టుకోవడం ఏంటి చంద్రిక? ప్లీజ్ అండి, ఇవ్వండి. సరే, మనం రేపు సాయంత్రం ఫ్లైట్కి సిమ్లా వెళ్తున్నాం, రెడీ అవ్వు. షిమ్లానా? అదేంటండి ఇంత అర్జెంటుగా ఎందుకు ప్లాన్ చేశారు? నాకు ముందుగానే చెప్పాల్సింది కదా. కమాన్ చంద్రిక, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? మన ఇద్దరికి పెళ్ళైంది చంద్రిక. అంతకు ముందంటే హారిక శివరాములు బాగుండాలన్నావు, నేను కూడా ఏమనలేదు, సరే అన్నాను. ఇప్పుడు వాళ్ళు బాగున్నారు. నువ్వే కదా దగ్గరుండి వాళ్ళ పెళ్లి కూడా చేసావు. ఆ పెళ్లి నేను రిజిస్టర్ చేసి లీగల్ చేశాను. ఇప్పుడు నీకు హ్యాపీనే కదా చంద్రిక. ఇక్కడుంటే అమ్మ ఎంత టెన్షన్ పడిందో నువ్వే చూసావు కదా. అందుకే ఒక వారం రోజులు అలా సరదాగా గడిపేసొద్దాం. అంటే హనీమూన్ అంటున్నారా? ఆఫ్ కోర్స్, అదే. ఏ మనం వెళ్ళకూడదా? అది కాదండి, శివరామ్ గారు హారిక అయితే ఒకటయ్యారు, కాదనట్లేదు. కానీ మన మనసులు కూడా కలవాలి కదండి. అంటే మన మనసులు ఇంకా కలవలేదంటావా? నా మనసులో అయితే నువ్వే ఉన్నావు చంద్రిక. నా మనసు ఎప్పుడో నీతో కలిసిపోయింది. నువ్వు తప్ప నా మనసులో ఇంకెవ్వరూ లేరు చంద్రిక. గా సంగతి నాకు తెలుసండి. నా సంగతి నీకు తెలుసు అంటే నీ సంగతే నేను అర్థం చేసుకోలేకపోతున్నానా? అది కాదండి. అర్థమైందిలే చంద్రిక, అర్థమైంది.
లవ్ యూ టూ. మీరంటే ఇష్టం లేక కాదండి, నా మనసు ఇంకా మీకు భారీగా బతకడానికి సిద్ధంగా లేదు. ఆ విషయం మీకు ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి, ఎవరు కావాలి? భరత్ గారు. మా అబ్బాయే. ఏ తనతో ఏదైనా పనుందా? సార్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు మేడం, అవి ఇచ్చి వెళ్దామని వచ్చాను మేడం. ఫ్లైట్ టికెట్సా? అవును మేడం, ఇదిగోండి. స్వీటీ తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఏంటంటే బావస్ ఎక్కడికైనా వెళ్తున్నాడా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు? నాకేమైనా చెబుతాడా పాడా? అంతా వాడిష్టమే కదా. ఇంతకీ వాడెక్కడికి వెళ్తున్నాడో ఏంటో తెలుసుకుందాం. తీసి చూడు. వద్దా ఆంటీ, బావస్కి తెలిస్తే బాగుండదు. నోర్ముయ్, నేను వాడికి అమ్మని. నాకు తెలియొద్దా ఏంటి? నా కొడుకు ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకునే హక్కు నాకుంది. తీసి చూడు. ఆంటీ, బావా సిమ్లాకి టికెట్స్ బుక్ చేశాడు. సిమ్లాకా? ఒకటి కాదు, 2 టికెట్స్ ఆంటీ. రెండా? ఎవరెవరికి? బావకి, ఆ చంద్రికాకి. రేపే ప్రయాణం. ఏంటి, సిమ్లాకి టికెట్స్ బుక్ చేయించావా? అంటే హనీమూన్కి ప్లాన్ చేసావా? ఇక్కడుంటే మీ ఇద్దరిని కలవనీయటం లేదని సిమ్లాకి ప్లాన్ చేసావా? అక్కడికెళ్ళి కులుకుదామనుకున్నావా? సిగ్గులేదు? వాడి చేతిలో టికెట్స్ బుక్ చేయించి చాటుగా కాపురం చేద్దామనుకుంటున్నావా? అసలు నీకు సిగ్గు, శరం, అభిమానం లాంటివి ఏమైనా ఉన్నాయా?